దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఒకసారి పునరుత్థాన ఆరాధన దినములలో మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉండడం మనందరికీ ఆశీర్వాదకరం. మరి ఈరోజు మీరందరూ కూడా ప్రభుని స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని యొక్క సన్నిధిలో ఉండడం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరమైనటువంటి విషయం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇంతవరకు మనం చక్కగా పాటలు పాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నామంని ఘనపరుస్తూ వచ్చినాం. ఈ సమయంలో దేవుని యొక్క మాటలను మనం చాలా జాగ్రత్తగా విందాం. ఆయన యొక్క మాటలను మనం విని మన జీవితాలను ఆశీర్వాదకరంగా మార్చుకుందాం. ప్రతిరోజు కూడా ఈ లోకంలో మనుషులు మనతో మాట్లాడుతూనే ఉంటారు. ఏదో ఒక సందర్భాన్ని బట్టి, ఏదో ఒక అవసరతలను బట్టి, ఏదో విషయాలను బట్టి ప్రతిరోజు కూడా ఎంతో మంది మనతో మాట్లాడతారు. మన బంధువులు మాట్లాడవచ్చు, స్నేహితులు మాట్లాడవచ్చు, అధికారులు మాట్లాడవచ్చు, కావలసిన వారు మాట్లాడవచ్చు, శత్రువులు కూడా మన గురించి మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ మాటలన్నీ కూడా మనం వింటూనే ఉంటాం ప్రతిరోజు కూడా. కొంతమంది సీరియల్లో ఉండేటటువంటి మాటలను వింటూ ఉన్నారు, సినిమాలలో వచ్చే మాటలను వింటూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనం విన్నప్పుడు కొన్నిసార్లు మన జీవితాలలో ఆ మాటలు కొన్నిసార్లు మనల్ని గాయపరుస్తాయి. కొన్నిసార్లు మనల్ని అవి ఇబ్బందికరంగా మారుస్తాయి, కించపరిచేటట్టుగా ఉంటాయి. కొన్నిసార్లు ఆ మాటల ద్వారా మనం కన్నీరు కార్చేటటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఈ లోకంలో జరుగుతూనే ఉన్నాయి. కొన్నిసార్లు ఆ మాటలను విని ఇంకా నా బ్రతికెందుకయ్యా, నేను చావడమే మేలు, ఈ మాటల కంటే నేను బ్రతకడం కంటే చావడమే మేలు, ఈ మాటలు వినడం కంటే ఎందుకు ఈ పరిస్థితి అని మనం ఈ లోకంలో ఉన్న మనుషుల మాటలను బట్టి మనము అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క మాటలు అలాంటివి కాదండి. గాయపరిచే మాటలు కాదు దేవుని మాటలు. దేవుని యొక్క మాటలు మనల్ని ఆశీర్వాదంలోకి నడిపిస్తూ ఉంటాయి. దేవుని యొక్క మాటలు మనకు దీవెనలను కలగజేస్తాయి. ఆయన యొక్క మాటలు గాయపరచబడిన వారిని ఏం చేస్తాయండి? ఆదరిస్తాయి. దేవుని యొక్క మాటల ద్వారా మనం ఆదరించబడతాం. ఆయన మాటల ద్వారా మనం నెమ్మది పొందుకుంటాం. ఆయన మాటలు మారాలాంటి బ్రతుకులను, అనగా పాడైపోయి చేదుగా అనుభవాల్లో ఉన్నటువంటి వారి జీవితాలలో దేవుని యొక్క మాటల ద్వారా మధురముగా మార్చబడినటువంటి స్థితి మన జీవితాల్లో కలుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈరోజు చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను మనం విందాం. చాలా మంది దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మాటలు వింటారు, మళ్ళీ విడిచిపెడతా ఉంటారు. అప్పటి మందమే విన్నట్టుగా కనబడతారు, విడిచిపెడతా ఉంటారు. కానీ చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటల్ని మనం వినాలి. అలా విన్నప్పుడే, వినుట వలన మన జీవితాల్లో విశ్వాసం అనేది కలుగుతుంది. విశ్వాసం వలన ఏం కలుగుతామండి? మనము ఆ విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం వలన అనేక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతాం. కనుక కాబట్టి మనమందరం కూడా చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విందాం. ఈరోజు లేఖన భాగంలో నుండి ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనములో ఒక చక్కటి మాట ఈ రీతిగా రాయబడింది. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. వారికి భయపడకుము, నిన్ను విడిపించడానికి నేను నీకు తోడుగా ఉన్నాను. నిజమే. మరి ఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితాలలో ఏదో ఒక భయం వెంటాడుతూనే ఉంది ప్రజలను. నాకు భయం లేదయ్యా, నేను బాగానే ఉన్నాను, సంతోషంగానే ఉన్నాను, నేను ఎవరికి భయపడను, దేనికి భయపడను, నా స్థితి బాగుంది అని అనేవారు చాలా అరుదండి. ప్రతి వారికి కూడా ఏదో ఒక భయం. ఒక డబ్బున్న వాడికైనా సరే, సంపద కలిగి కోట్ల ఆస్తిపరుడైనా సరే, వాడికి ఒక భయం ఉంటుంది. ఏంటి ఆ భయం అంటే, ఇదంతా ఎలా కాపాడుకోవాలి, ఎవరైనా వస్తారా, ఎవరైనా తీసుకెళ్తారా, ఎవరైనా దొంగతనాలు చేస్తారా అన్న భయంలోనే వాడు బ్రతుకుతాడు. కొంతమంది జీవితాలలో అనారోగ్యాలు వారిని ఏం చేస్తూ ఉంటాయి? భయపెడతా ఉంటాయి. చిన్న అనారోగ్యం వచ్చిన కొంతమంది ప్రజలు చాలా భయపడుతూనే ఉంటారు. అయ్యో, జ్వరం వచ్చింది, ఏమవుద్దో. కరోనా టైంలో మనం గమనిస్తున్నాం, కరోనా టైంలో మనం చూసినాం, ఎంతో మంది పక్కన కూర్చోవాలన్నా భయపడ్డారు, మాట్లాడాలన్నా భయపడ్డారు, మనతో చేయి కలుపుకోవాలన్నా ఏం చేశారండి? భయపడుతూ వచ్చారు. భయపడి బ్రతికిన రోజులు అవి. అనారోగ్యాల ద్వారా భయం, శత్రువుల ద్వారా భయం, ఆర్థిక పరమైన సమస్యల ద్వారా భయం, ఎన్నో రకాలైనటువంటి భయములు మనుషులను ఈ రోజుల్లో వెంటాడుతూనే ఉన్నాయి.
దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడైన దావీదు కీర్తన గ్రంథం 34 ఆయన రాస్తున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు జీవితాలలో భయం కలిగింది. దావీదు జీవితంలో భయములు కలిగినాయి, సమస్యలు ఎదురైనాయి, శోధనలు ఎదురైనాయి, అనేక మంది ప్రజల ద్వారా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు దావీదు. ఆయన అంటున్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేశాను, ప్రార్థన చేశాను, మొరపెట్టాను. నేను ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ మొరపెడుతూ వచ్చానో నా జీవితాలలో ఏదైతే భయం ఉందో ఆ భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించాడు. భయము అనలేదు దావీదు, అక్కడ ఏమన్నాడండి? భయములన్నిటిలో నుండి. అంటే ఎన్నో భయముల ద్వారా దావీదు బాధించబడుతూ వస్తున్నాడు. ఎన్నో భయములు దావీదును వెంటాడుతూ ఉన్నాయి. ఆ భయములు కలిగినప్పుడు దావీదు తన తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు, లేదా తన అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు, లేదా కావలసిన వారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోలేదు. దావీదు జీవితంలో కలిగిన ఆ భయములను బట్టి ఆయన అనుకున్నాడు, ఈ భయముల నుండి తప్పించేవాడు దేవుడే గనుక నేను వెళ్ళి ఆయన దగ్గర మొరపెట్టుకుంటే నా భయముల నుండి ఏం కలుగుతుంది, నాకు విడుదల కలుగుతుంది అని ఆలోచన చేసి దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టాడు దావీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగలిగాడో, మొరపెట్టగలిగాడో, ప్రార్థించగలిగాడో, ఆయన దగ్గర విజ్ఞాపనము చేయగలుగుతూ వచ్చాడో, ఆయనకి ఏ భయములైతున్నాయో ఆ భయముల నుండి విడుదల పొందాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు నీ జీవితంలో ఎలాంటి భయములు ఉన్నాయో, ఏ భయముల ద్వారా బాధించబడుతూ వస్తున్నావో, రోగం అనే భయం, ఆర్థిక సమస్యలు అనే భయం, శత్రువులు అనేటటువంటి భయం, లేదా నా జీవితం ఏమైపోతుందో అన్న భయం ఒకవేళ నీ జీవితంలో కనుక ఉంటే నువ్వేం చేయాలి? దావీదు భక్తుడు ఏ రీతినైతే దేవుని దగ్గర మొరపెట్టాడో ఆ రీతిగా నువ్వు ప్రభు దగ్గర మొరపెట్టగలిగితే దేవుడు ఏం చేస్తాడండి? నీ భయములన్నిటిలో నుండి విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతివారు భయపడుతూనే ఉన్నారు. ఇర్మియాతో దేవుడు ఆ మాట మాట్లాడుతున్నాడు, ఇర్మియా భయపడకుము, నేను నిన్ను ఏం చేస్తాను? విడిపిస్తాను, నేను నీకు తోడుగా ఉంటాను. మరి ఇర్మియాకు అంత భయం ఏంటండి? దేన్ని బట్టి ఇర్మియాకు భయం కలిగింది? దేన్ని బట్టి ఇర్మియా భయపడుతూ బ్రతుకుతున్నాడు అని ఆలోచన చేస్తే, ఇర్మియాకు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఇర్మియా నువ్వు బాలుడిగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నేను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నిన్ను ఏర్పరిచాను, నేను నిన్ను నియమించాను, నువ్వు వెళ్ళాలి, వారితో మాట్లాడాలి అని చెప్పినప్పుడు ఇర్మియా అంటున్నాడు, అయ్యా ఏమంటున్నాడండి? నేను బాలుడను, నాకు శక్తి చాలదు, నేను మాట్లాడలేను, నేను వారితో యుద్ధము చేయలేను, నేను వారి దగ్గరికి వెళ్ళి వారి మీద జయం పొందలేను అని అన్నప్పుడు ఆ మాట దేవుడు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు, భయపడకు, నిన్ను విడిపించి నేను నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఈరోజు నీవు దేంట్లోనైతే భయపడుతూ బ్రతుకుతున్నావో వాటిలో నుండి దేవుడు నిన్ను ఖచ్చితంగా విడిపించగలిగినటువంటి సమర్థుడు ఆయన. దావీదు జీవితాల్లో కలిగిన భయముల నుండి దేవుడు విడిపించాడు. బైబిల్ గ్రంథంలో నుండి నేను ఈ భయపడకు అనే అంశంను గురించి ఆలోచన చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు నాకు కనబడినాయి. అందులో నుండి కొన్ని విషయాలు నేను త్వరగా చెప్తాను. ఆదికాండం 2వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఆదాము వద్దకు వచ్చాడు. ఆదాము వద్దకు వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని ఎప్పుడైతే దేవుడు ఆదామును అడిగాడో అప్పుడు ఆదాము యొక్క సమాధానం ఏంటి అని ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, అయ్యా నీ స్వరము విన్నప్పుడు నేను దిగంబరునిగా ఉంటిని గనుక భయపడి నేను ఏం చేస్తున్నాను, ఇప్పుడు దాక్కున్నాను. ఎందుకండి భయం ఆదాముకు? దేవుడే ఆదామును నిర్మించాడు, తన స్వహస్తాలతో దేవుడే ఆదామును నిర్మించాడు. మట్టి నుండి దేవుడు నరుణ్ణి సృజించాడు, ఒక రూపమును ఏర్పరిచాడు, తన జీవవాయువును ఆదాములో ఉంచాడు. ఆదామును ఏదైనా తోటలోకి పెట్టాడు దేవుడు. మరి ఆదాము
ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవునితో ముఖాముఖిగా మాట్లాడాడు. ప్రతిరోజు వారు ముచ్చటించేవారు, మాట్లాడుకునేవారు. అదే రీతిగా ఒక దినమున దేవుడు ఆదాము వద్దకు వచ్చినప్పుడు ఆదాము ఇప్పుడు ఏం చేస్తున్నాడట? భయపడి, దేవునికి భయపడి ఒక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. ఎక్కడున్నావు ఆదాము? నువ్వు ఈరోజు ఎక్కడున్నావు? ఏంటి ప్రతిరోజు నేను వచ్చి నీతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా సంతోషంగా నాతో మాట్లాడుతూ వచ్చినావు, మరి ఈ రోజు నువ్వు లేవు, ఎక్కడున్నావు అంటే ఆయన అంటున్నాడు, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేనేమైపోయాను, భయపడ్డాను గనుక నీకు దూరంగా వెళ్ళి నేనేమవుతున్నాను, ఈరోజు దాక్కుంటున్నాను. ఏంటి మరి భయం? ఎందుకు భయపడ్డాడు ఆదాము అంటే దేవుడు చెప్పాడు, ఈ తోటలో నీకు కావలసిన అన్ని నువ్వు తినొచ్చు నిర్భయంగా, ఏ ఇబ్బంది లేదు, సంతోషంగా నువ్వు బ్రతుకు, ఆశీర్వదించబడు, తిను, ఫలించి, అభివృద్ధి పొందు, విస్తరించు అని దేవుడు అన్ని రకాలుగా ఆదాముకు స్వేచ్ఛనిచ్చాడు. కానీ ఒక్క కండిషన్ పెట్టాడు అక్కడ. ఆయన అంటున్నాడు, ఈ తోటలో ఉన్న చెట్టు ఫలాన్ని మాత్రం నువ్వు తినకూడదు, తినదినవునా నువ్వు నిశ్చయంగా చేస్తావు అని చెప్పాడు. అంతవరకు పాపము చేయనంతసేపు ఆదాము దేవునితో స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగాడు, స్వేచ్ఛగా ఉన్నాడు, ఏ భయం లేదు. ఎప్పుడైతే పాపం చేశాడో ఆదాముకు ఒక భయం కలిగింది దేవునితో మాట్లాడాలంటే. ఆజ్ఞ అతిక్రమమే ఏంటంటే అండి పాపం వల్ల వచ్చే జీతము మరణము అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను ఇప్పుడు ఆదాము మీరిపోయాడు. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను ఆదాము వినలేని కారణమును బట్టి తనలో భయం కలిగింది. అయ్యో దేవుడు చెప్పిన మాటను నేను వినలేదు కాబట్టి నేను ఇప్పుడు పాపం చేశాను అని దేవునికి దూరంగా వెళ్ళిపోయి దాక్కున్నాడు ఒక రోజు. ఈ రోజుల్లో మనుషుల జీవితాల్లో పాపమనే భయం. ఏ భయం అండి? పాపమనే భయం. పాపము చేస్తూ దేవునికి దూరం అయిపోతున్నారు ప్రజలు. పాపము చేస్తూ దేవుని మందిరాన్ని విడిచిపెడుతున్నారు ప్రజలు. పాపము చేస్తూ దేవునితో ముచ్చటించాల్సినటువంటి మనుషులు దేవునితో మాట్లాడలేక దాక్కుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు. ఎందుకయ్యా ప్రార్థనకు రాలేదు, ఎందుకు ఈరోజు దేవుని సన్నిధిలో కనబడలేదు అంటే రకరకాల కారణాలు చెప్తూ వస్తున్నారు ప్రజలు. కారణం ఏంటంటే పాపం. ఏంటండి? ఈరోజు ప్రతి మనిషికి కూడా పాపం అనే భయం పట్టి పీడిస్తూనే ఉంది. అందుకే పాపం నుండి విడిపించబడాలని, పాపం నుండి తప్పించబడాలని, పాపంలో నుండి పవిత్రపరచబడాలని ఈ రోజుల్లో మనుషులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, చాలా రకాలుగా ప్రయాసపడుతూ వస్తున్నారు. అనేక రకాల గుళ్ళు గోపురాలు తిరుగుతూ, యాత్రలు చేస్తూ, తీర్థయాత్రలు చేస్తూ, మొక్కుబడులు చెల్లిస్తూ ఆ పాపం నుండి విడుదల పొందాలని అనేక నదులలో స్నానాలు చేస్తూ వస్తున్నారు. కానీ వారి జీవితాల్లో నుండి పాపము పోవట్లే. మనిషి జీవితాల్లో ఆ పాపం అనే భయం వారిని పట్టి పీడిస్తూనే ఉంది. పాపం నుండి తప్పించేవారు ఎవరో అనుకొని తిరుగుతూ ప్రయాసపడుతున్నారు ఈ రోజుల్లో ప్రజలు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే మన పాపముల నుండి, శాపముల నుండి, దోషముల నుండి మనల్ని విడిపించడానికి కొరకై ఆయన పరలోకమును విడిచి ఈ భూలోకములోకి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే యేసు ప్రభువారు జన్మించేటప్పుడు ఆయనను గూర్చి ఒక లేఖన భాగములు అంటున్నాడు, ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పెడతారటండి? యేసు. ఏం చేస్తాడు యేసు ప్రభువారు ఏం చేయగలడు అని ఆలోచన చేస్తే ఆయన మన పాపముల నుండి మనల్ని ఏం చేస్తాడండి? విడిపిస్తాడు. మన పాపం, ఆదాము చేసిన పాపము నుండి ప్రజలు పాపములోనే పడిపోయినారు. తరము తర్వాత తరము పాపాలు చేస్తున్నారు, అతిక్రమాలు చేస్తున్నారు, దేవునికి దూరంగా బ్రతుకుతూనే వస్తున్నారు. ఎన్నో తరముల వారు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారు. అందుకే నోవా విషయంలో దేవుడు అంటున్నాడు, ఈ తరము వారందరిలో కూడా నీ ఒక్కడే నాకు నీతిమంతుడుగా కనబడినావు. మరి ప్రజలు మిగతా వాళ్ళందరూ ఏంటయ్యా అంటే రకరకాలైన చెడు కార్యాల్లో, పాపములలో పడిపోయి బ్రతుకుతూనే ఉన్నారు. ఆ తరములన్నీ కూడా చెడిపోయి బ్రతుకుతా వస్తున్నాయి. అందుకే యేసు ప్రభువారు ఆ పాపము నుండి ఏం చేయడండి? ఆ పాపం అనే భయము నుండి మనల్ని తప్పించడానికి
పాపం వల్ల దేవునికి దూరమైన మనుషులుగా ఉన్నటువంటి మనల్ని, పాపం వల్ల దేవునితో మాట్లాడలేకపోయినటువంటి మనల్ని, పాపం వల్ల దేవునితో సంభాషించలేకపోయినటువంటి మనల్ని ఇప్పుడు ప్రభువారే లోకానికి స్వయంగా ఆయన దిగి వచ్చి కల్వరిగిరిలో ఆయన శిలువ మరణం పొంది రక్తమును కార్చి ఆయన రక్తము ద్వారా ఈ రోజు మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును మనం ఏం చేయగలిగినాం? విడుదల పొందుకోగలిగినాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ దినమున ఆదాము అయితే పాపము చేసి దేవునితో మాట్లాడలేక భయపడి దాక్కున్నాడు. కానీ ఈ దినమున పాపము చేసిన వాడైనా సరే, అతిక్రమాలు చేసిన వాడైనా సరే, దేవునికి దూరం అయిపోయి ఎన్నో చెడు కార్యాలు చేసిన వాడైనా సరే, ఈ రోజు గనుక దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించు అని నువ్వు మాట్లాడగలిగితే దేవుడు నీ పాపం అనే భయం నుండి నిన్ను విడిపించగలుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మొదటి భయం ఏంటిదంటే పాపం అనే భయం. ఏ భయం అండి? పాపం అనే భయం. రెండోదిగా హిజ్కియా విషయంలో గమనిస్తే, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు అక్కడ మాట్లాడుతా ఉన్నాడు, హిజ్కియా నువ్వు మరణం అవ్వచ్చున్నావు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో. ఏంటండి ఈ రోజుల్లో ప్రతి మనిషికి మరణం అనే భయం. ఏ భయం? మరణం అనే భయం. ఈ మరణము ఫలానా వ్యక్తికి రాదండి అనడానికి వీలేం లేదండి. ఈ మరణం అనేది గొప్పవారిని వెంటాడుతుంది, పేదవాడిని వెంటాడుతుంది, ఉన్నవాడిని వెంటాడుతుంది, లేనివాడిని వెంటాడుతుంది. ప్రతి ఒక్కరిని మరణం వెంటాడుతూనే ఉంది. భూమి మీద పుట్టిన ప్రతివాడు ఒకరోజు ఖచ్చితంగా ఏమవ్వాలి? మరణించాల్సిందే. నేను మరణించలేను, నా దగ్గర డబ్బు ఉంది, ఆస్తులు ఉన్నాయి, సంపద ఉంది, పేరుంది, హోదా ఉంది, నాకేం టెన్షన్ లేదులేండి అనడానికి వీలేం లేదు. నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఏ స్థితిలో ఉన్నవాడైనా సరే, ఎంత ఉన్నతమైన స్థితిలో ఆస్తిపాస్తులు కలిగి హోదాలను కలిగి ఉన్నవాడైనా సరే, ఒకరోజు ఖచ్చితంగా మరణం అనేది నీ దగ్గరికి వస్తుంది ఖచ్చితంగా. హిజ్కియా జీవితంలో కూడా ఆయన అంటున్నాడు, ఆ మాట తెలియదని అంటున్నాడు, అయ్యా నేను ఎలా బ్రతికాను, ఎలా ఉన్నాను, ఎలా జీవించాను, ఎంత యథార్థపరుడుగా ఉన్నానో నీకు తెలుసు అని గోడ తట్టు తన ముఖమును తిప్పుకొని ప్రభువు దగ్గర కన్నీళ్లు విడుచుతూ ఏం చేస్తున్నాడు? హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు, కన్నీళ్లు వారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరణకరమైన రోగం వచ్చింది అనగానే డాక్టర్ దగ్గరికి పరిగెత్తలేదు. మరణకరమైన రోగం వచ్చింది అని తెలియగానే తన తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తలేదు. మరణకరమైన రోగం వచ్చిందని తెలియగానే తన స్నేహితుల దగ్గరికి పరిగెత్తలేదు. మరణకరమైన రోగం వచ్చిందని తెలియగానే ఎవరైనా డబ్బు సహాయం చేస్తారని వారి దగ్గరికి పరిగెత్తలేదు హిజ్కియా. మరి ఏం చేశాడయ్యా అంటే దేవుని దగ్గరికి పరిగెత్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గరికి పరిగెత్తి కన్నీరు గారుస్తున్నాడు, గోదాడుతూ ఉన్నాడు, అడుగుతా ఉన్నాడు, ప్రభువా నేను ఎలా బ్రతికాను, ఎలా జీవించాను, ఎంత యథార్థపరుడుగా ఉన్నానో నీకు తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంతే. ఆ హిజ్కియాకు కలిగిన మరణకరమైన రోగముల నుండి దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చిన రీతిగా ఈరోజు ఏ మరణము నిన్ను వెంటాడుతుందో, ఏ మరణకరమైన రోగము నిన్ను బాధ పెడతా ఉందో వాటన్నిటిలో నుండి దేవుడు విడిపించగలిగినట్టు సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనారోగ్యాలు మనల్ని ఇబ్బందికరంగా మారుస్తూనే వస్తాయి, వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని మరణకరమైన రోగాలు నిన్ను వెంటాడుతా ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవుని దగ్గర విజ్ఞాపన చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆ రోగంలో నుండి నిన్ను విడిపిస్తాడు. పాపం అనే భయం నుండి దేవుడు విడిపించాడు. మరణకరమైన భయంలో నుండి దేవుడు విడిపిస్తూ వచ్చాడు. 2వ రాజుల గ్రంథంలో రాయబడింది, ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆమె దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి అక్కడ మాట్లాడుతుంది, అయ్యా ఇదిగో దాసుడు, నీ దాసుడు ఇక్కడ ఉన్నప్పుడు ఆ ప్రవక్తల శిష్యుల్లో ఒక ఆమె దైవ దాసుడి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి మాట్లాడుతుంది, అయ్యా నా పెనిమిటి చనిపోయాడు, నాకిద్దరు కుమారులు ఉన్నారు, అయితే అప్పుల వారు వచ్చి వారిని తీసుకొని వెళ్ళిపోయారయ్యా ఇప్పుడు అని మాట్లాడుతుంది. అప్పుల భయం. మూడోది ఏ భయం అండి? అప్పుల భయం. అప్పులు ఉన్నవాడు ఏం చేస్తాడు? సరిగా నిద్రపోలేడు,
సరిగా అన్నం తినలేడు, సరిగా ప్రయాణం చేయలేడు, తినలేడు, సరే కూర్చోలేడు. భయంకరమైన పరిస్థితి అది. ఈ వచ్చి మాట్లాడుతుంది, నేను ఏం చేయాలి ఇప్పుడు, నా కుమారులు ఇద్దరిని వారు తీసుకొని వెళ్ళిపోయారు అన్నప్పుడు ఆయన నీ దగ్గర ఏముందమ్మా అంటే కొంచెం నూనె ఉంది. వెంటనే ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పాడో పాత్రలను తీసుకుని ఆ నూనె పోస్తూ అవి అమ్ముకొని నువ్వు అప్పు కట్టుకో అన్నప్పుడు దేవుని దాసులు మాటలు, దైవజనుని మాటలు ఆమె విని ఏం చేసింది, ఆ నూనె అప్పులన్నీ, ఆ పావులన్నీ తీసుకొని వచ్చి అందులో పోసి నింపుకుంటున్నది, నింపబడ్డాయి. వాటిని తీసుకొని అమ్మింది. మిగతా ఆమె ఏం చేయగలిగిందండి, బ్రతకగలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు, ఇర్మియా భయపడకు, నిన్ను విడిపిస్తాను, నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. పాపం అనే భయం నుండి దేవుడు విడిపించాడు, మరణకరమైన భయం నుండి దేవుడు విడిపించాడు, అప్పుల భయంలో నుండి దేవుడు విడిపించాడు. అదే రీతిగా దేవుడు ఈరోజు నువ్వు ఏ భయంలో ఉన్నా సరే, ఆ దినమున ఇర్మియాతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. భయపడాల్సిన అవసరమే లేదు. అందుకే ఆ బైబిల్ గ్రంథంలో రాబడింది, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఇర్మియా భయపడుతున్నాడు ప్రజలను చూసి, నేను బాలుడని కదా, మాట్లాడలేనివాడిని కదా, శక్తి లేనివాడని కదా, నా వల్ల అవుతుందా కాదు అని ఆయన దేవునితో మాట్లాడుతున్నప్పుడే ఆయన అన్నాడు, నువ్వు భయపడాల్సిన అవసరము లేదు, నిన్ను విడిపిస్తాను, నీకు తోడుగా ఉంటానని దేవుడు చెబుతూ ఆ కింద వచనం 10వ వచనంలో అంటున్నాడు, ఆయన పెళ్లగించుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనుల మీద, రాజ్యముల మీద నేను నిన్ను నియమించి ఉన్నాను. ఏం చేయడానికట, పెళ్లగించటానికి, నాటడానికి, కట్టడానికి, పడద్రోయుటకు, నశింపజేయుటకు జనముల మీద నేను నిన్ను నియమించాను అని ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా బాలుడే కావచ్చు, ఇర్మియా చేయలేని వాడే కావచ్చు, ఇర్మియా శక్తి లేని వాడే కావచ్చు, ఇర్మియా చిన్నవాడే కావచ్చు, అయినా దేవుడు జనములకు పైగా ఆయనను నియమించాడు. కారణం ఏంటంటే పెళ్లగించడానికి, కట్టడానికి, పడవేయడానికి, నశింపజేయడానికి నేను నిన్ను ఏర్పరచుకున్నానని దేవుడు ఇర్మియాతో మాట్లాడుతుంటున్నాడు. కాబట్టి నువ్వేం చేయొద్దు, ఇప్పుడు భయపడకుండా ధైర్యం కలిగి శక్తిని పొందుకొని ప్రతిష్ఠించబడిన వాడై నేను చెప్పుమన్న మాటలు నువ్వేం చేయాలి, ప్రజలకెళ్ళి తెలియపరచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇర్మియాను ధైర్యపరిచినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా ధైర్యపరుస్తున్నాడు. నువ్వే భయంలో ఉన్నా సరే భయపడకు, ధైర్యంగా ఉండు. దేవుడే నిన్ను విడిపించి ఆయన నిన్ను తప్పించి రక్షించుటకు సమర్థుడుగా ఉన్నటువంటి దేవుడు. దేవుడి కొద్ది మాటలను తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.